హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీజీ ఈసెట్ 2025కి సంబంధించిన ఫైనల్గా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే హాల్ టికెట్స్ చెక్ చేసుకోలేదో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను. అయితే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మీకు వెబ్సైట్లోనే ఏపీపీసెట్ 2025లోనే హాల్ టికెట్స్ అని అయితే మనకి విజిబుల్ అవుతుంది. డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి, మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ అని అయితే ఉంటుంది. మీరు సివిలా, మెకానికలా, సిఎస్సి, ఎలక్ట్రికలా మీరు చూస్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే చూస్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా పేమెంట్ స్టేటస్లో కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా మీకు మెయిల్ ఐడి అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, క్యాండిడేట్, ఫాదర్ నేమ్, అడ్రస్, మీ ఫోటో ఇవన్నీ కూడా చూపిస్తాయి. అండ్ ఏ డేట్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మీకు డేట్ అనేది కూడా చూపిస్తుంది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ అనేది కూడా చూసుకోండి. మెయిన్గా మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్న జరుగుతుంది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు లొకేషన్ తెలియకపోయినా కిందన మీకు లొకేషన్ అనే మ్యాప్ కూడా ఉంటుంది, అందులో కూడా మీ లొకేషన్ చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళకి స్టార్టింగ్ ప్రిఫరెన్స్ వచ్చేసింది మ్యాక్సిమం అయితే, సో అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకేమి టచ్ అవసరం అయితే లేదు. అయితే డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలంటే ఇక్కడ మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ద క్యాండిడేట్ షల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అంటే బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే క్యారీ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ క్యారీ చేయాలి. నెక్స్ట్ ఐడి కార్డ్ అంటున్నారు. ఐడి కార్డ్లో మీ యొక్క ప్రూఫ్ అనమాట, అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇందులో ఏదైనా ఒరిజినల్ క్యారీ చేయాలి, జెరాక్స్ కాదండి, ఒరిజినల్ క్యారీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్ అండ్ నెక్స్ట్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఏదో ఒక పెన్ క్యారీ చేయండి. తర్వాత మీరు ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి, అంటే ఈ మూడు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు మ్యాక్సిమం క్యారీ చేయండి, ఆధార్ కార్డు లేని వాళ్ళు పాన్ కార్డ్ క్యారీ చేయండి. అండ్ టైమింగ్స్ అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఏ టైంలో మీకు ఎగ్జామ్ జరుగుతుంది, మార్నింగ్ షిఫ్టా, ఆఫ్టర్నూన్ షిఫ్టా, టైం అంటే 1 అవర్ బిఫోర్ ఉండేలా చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి 1 అవర్ బిఫోర్ ఉండేలా చూసుకోండి. సో మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ ఎలాంటిది కూడా మనకి లోపలికి అయితే అలౌ చేయరు. ఇవన్నీ కూడా మనకి స్ట్రిక్ట్లీ మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం మీకు అన్నీ కూడా తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చాలా సెట్స్ అయితే మీరు రాసి ఉంటారు కాబట్టి ఇప్పుడు వరకు కూడా. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో కూడా, మీ యొక్క హాల్ టికెట్లో కూడా. సో ఫైనల్గా హాల్ టికెట్స్ వచ్చాయి కాబట్టి మీ సెంటర్ ఎక్కడ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.